నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో దుర్ఘటన 17 మంది మృతి పదుల సంఖ్యలో క్షతగాత్రులు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు 2 లక్షలు క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటన గుల్జార్ హౌస్ దుర్ఘటన విచారకరమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులకు కేంద్రం తరపున అండగా ఉంటామని భరోసా పాక్తో కాల్పుల విరమణకు నిర్దిష్ట గడువేదీ లేదన్న రక్షణ శాఖ ఇవాళ డీజీఎంఓ స్థాయి చర్చలు కూడా జరగటం లేదని వెల్లడి ఈ నెల 12న తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని స్పష్టీకరణ పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య తలెత్తిందన్న ఇస్రో చైర్మన్ నారాయణన్ విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటన నేడు ఇంటర్నేషనల్ మ్యూజియం డే దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల్లోకి ఉచిత ప్రవేశం దేశ చరిత్రపై అవగాహన కల్పించేందుకే నిర్ణయం తీసుకున్నామన్న పురావస్తు శాఖ ఐపీఎల్లో నేడు డబుల్ హెడర్ మధ్యాహ్నం ఢిల్లీతో తలపడనున్న గుజరాత్ సాయంత్రం పంజాబ్తో రాజస్థాన్ ఢీ హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ మొదటి అంతస్తులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా 17 మంది మృతి చెందినట్లు తెలిసింది మృతుల్లో 2 చిన్నారులు 4 మహిళలు ఉన్నారు దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో మరణాల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు కాగా ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఉస్మానియా యశోదా DRDO అపోలో ఆసుపత్రులకు తరలించారు వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది మృతుల్లో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉండగా హైదరాబాద్లో బంధువుల ఇళ్లకు వచ్చి ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందిన మరుక్షణంలోనే అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి ఇరుకు ప్రదేశం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం మంటలను ఆర్పడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు దట్టమైన పొగ కారణంగా స్థానికులతో పాటు ఇటు సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు హైదరాబాద్ మీర్చౌక్ పరిధిలోని గుల్జార్ హౌస్లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదానికి కారణం ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి పోలీసుల వర్గాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈ ప్రమాదంలో దాదాపు చనిపోయినట్టు ఇప్పటికే పోలీసు వర్గాలు నిర్ధారించాయి అదేవిధంగా గాయపడ్డ వారిని సమీప ఉస్మానియా ఆసుపత్రికి అదేవిధంగా మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అదేవిధంగా చనిపోయిన వారిలో 2 చిన్నారులు ఉన్నట్టు మనకు సమాచారం అందింది అదేవిధంగా ఒక మైనర్ బాలుడు కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ వారికి దట్టంగా కమ్ముకున్న పొగ వల్ల వాళ్ళు రావడానికి వీళ్ళే కూడా పోయిందని చెప్పేసి పోలీసులు తెలిపారు పాతబస్తీ నుంచి చంద్రశేఖర్ దూరదర్శన్ హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. సహాయక చర్యల్లో జాప్యం చేయకూడదని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ గుల్జార్ హౌజ్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరింత ముందుగా ఘటనా స్థలానికి చేరుకోవాల్సిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సహాయక చర్యల్లో జాప్యం జరగడంపైన కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అనేటువంటి యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాప్ కు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీసు అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్లలేకపోయారు. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని, జీహెచ్ఎంసీ గాని, పోలీస్ గాని, ఎలక్ట్రిసిటీ గాని ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తుకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు మంత్రికి వివరించారు. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి కూడా మంత్రికి తెలియజేశారు. అనంతరం స్థానికులతోనూ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. అధికారులను అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మంటల్లో కాలి బూడిదైన దుకాణ సముదాయాలు, నివాస సముదాయాలను పరిశీలించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న మేయర్ క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. What happened in the city, especially near Gulzar House. What we heard about is there were about 17 people in the house sleeping while this incident happened. And unfortunately, when the fire happened,
It was a short circuit when this happened. And unfortunately, we do not know how many people have really died. And what we heard from the officers is about 17 people. Immediately, they have been taken to different hospitals, and we are looking into it. And in fact, all the ministers, MPs, police, everybody, the fire, everybody is here. So now we are rushing to the hospital to look at the people who are injured also. మహారాష్ట్రలోని షోలాపూర్లో గల అక్కల్కోట్ రోడ్లోని ఎంఐడిసి సెంట్రల్ టెక్స్టైల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మరణించగా 10 సంఖ్యలో కార్మికులు గాయపడినట్లు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాకేష్ సలుంకే తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఈ దుర్ఘటనలో 4 మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రకటనలు. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు పునఃస్వాగతం. సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల వేగం పుంజుకుంటున్నాయి. మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలును సైతం అటు మంత్రులు ఇటు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలా గత పక్షం రోజుల్లో సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న కీలక పరిణామాలపై జిల్లా రౌండప్లో ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల దిశ సమావేశంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనుల గురించి జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా భూసేకరణ చేయాలన్నారు. దుద్దెడ టోల్గేట్ నుంచి రాజీవ్ రహదారిని జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ సిద్దిపేట సర్కిల్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా జాతీయ రహదారి నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 139వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మండా పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి కిష్టాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో జరిగిన ఉద్యమాల ఫలితంగా కార్మికులందరూ ఏకమయ్యారన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ కళాశాలల ఏర్పాటు కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ద్వారా తోటపల్లి గ్రామంలో 100 కోట్ల రూపాయలతో వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. స్థానిక శాసనసభ్యుల చొరవతో అన్ని పరిపాలనా అనుమతులు వచ్చాయని 10 రోజుల్లో జిల్లా కలెక్టర్ భూమిని అందజేస్తారన్నారు. ముందస్తుగా 47 కోట్ల రూపాయల వ్యయంతో కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. పేద ముస్లింల ఆర్థిక ప్రగతిని మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చిందని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య అన్నారు. సిద్దిపేట పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో ఇటీవల నిర్వహించిన వక్ఫ్ చట్ట సవరణ జన జాగరణ అభియాన్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని అనేక మంది బడా ముస్లిం నాయకులు పేద ముస్లింలకు అన్యాయం చేస్తూ భూములను కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముర్కూక్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరామ్ నివాసంతో పాటు ఏకకాలంలో 14 చోట్ల తనిఖీలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కూక్లో 30 నుండి 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని గుర్తించారు. బసవేశ్వర జయంతి సందర్భంగా సిద్దిపేటలోని బసవేశ్వరుని విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని, కుల మత వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి నిర్విరామ కృషి చేశారన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తిని ఈ తరానికి చాటి చెప్పేలా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. నగరంలోని చెరువుల్లో మట్టి నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువులపై నిఘా ఉంటుందని, మట్టి పోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులతో హైడ్రా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన రంగనాథ్ చెరువుల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లు కలిసి మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు. మట్టిని తరలించే పని కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటే బిల్డర్తో పాటు కాంట్రాక్టర్లపైన కేసులు పెడతామని హెచ్చరించారు. పదిహేను పెట్టండి. హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటైన హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులకు మెట్రో రైలును ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారని, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో టికెట్ ధరల పెంపుతో ప్రతినిత్యం మెట్రోలో ప్రయాణించే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందన్నారు. పెంచిన మెట్రో ధరలు నిన్నటి నుంచి అమల్లోకి రాగా వెంటనే పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీహెచ్ఎంసీ పరిధిలోని 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. గోదావరికంలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు వేలాదిగా ఉద్యోగార్థులు హాజరయ్యారు. దాదాపు 100కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాలుపంచుకుంటుండగా 3000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. జాబ్ మేళాకు విశేష స్పందన కనిపిస్తుందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. దీనివల్ల క్రౌడ్ ఫామ్ అవుతుంది, అందరికీ సఫకేషన్ స్టార్ట్ అవుతుంది. ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 100 కంపెనీలు 6000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది. సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి
ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని, ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్ట్లో కూడా మిగతా చోట్ల కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, ఇంకా సంస్థ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశలోపట ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయడం, సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కి పార్టిసిపేట్ చేస్తున్న సంస్థలన్నిటికీ, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సంస్థలకి, ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను. నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది, హెల్త్ కేర్ సెంటర్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరియు సింగరేణి సిఎండి బలరాం నాయక్ సార్ గారికి, లలిత్ కుమార్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మకర్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటూ పశువులకు వచ్చే వివిధ వ్యాధులను నియంత్రించడం, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ యానిమల్స్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సత్ఫలితాలనిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1,80,000 పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వర్షాకాలానికి ముందే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా ఉంటాయన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం నేషనల్ యానిమల్స్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అమలు చేస్తుండగా సూర్యాపేట జిల్లాలోని 279 గ్రామాల్లో 100% పశువులకు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మిగతా గ్రామాల్లో కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని చెప్పారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు మన జిల్లాలో మొదలుపెట్టడం జరిగింది. ఈ గాలికుంటు వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనివల్ల రైతుకి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ టీకాలు వేసిన తర్వాత పశువుకి ఆ వ్యాధి నిరోధక శక్తి వచ్చిందా రాలేదనే కనుక్కోవడానికి కూడా ఎంపిక చేయబడిన పశువుల యొక్క రక్త నమూనాలను సేకరించి మనము ల్యాబ్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం ఒక నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని 2009లో గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 5:59 ప్రారంభమైన రాకెట్ ప్రయోగం మొదటి 3 దశలు సవ్యంగానే సాగింది. 3వ దశ తర్వాత రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 5 ఏళ్ల పాటు సేవలందించేలా 1696 కిలోల బరువున్న EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్తో తీసే లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2022లో ప్రయోగించిన EOS-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-09ను పంపారు. ప్రయోగం అంతా సజావుగానే సాగినప్పటికీ 3వ దశ దాటిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయమై ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ, పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదని ప్రకటించారు. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందని, విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ग्राउंड लेड स्ट्रैप ऑन को यान से पृथक कर दिया गया है. इस घटनाक्रम में अगला एयर लेड स्ट्रैप ऑन को पृथक किया जाना है. Action time for PS1 is 112 seconds for this mission. Separated. Second stage engine started. यह इसकी पुष्टि हो चुकी है. प्रथम चरण को यान से पृथक कर दिया गया है उसके कार्यकाल के पश्चात, और द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है. The second stage has commenced its operation. 152.5 seconds action time for this mission. इसका कार्यकाल लगभग 152 सेकंड का होगा. Vikas engine with a thrust capability of 73.9 tons powers this stage. द्वितीय चरण को यान से पृथक कर दिया गया है, और उसके तुरंत बाद ही तृतीय चरण ठोस नोदक वाले तृतीय चरण का प्रज्वलन शुरू हो चुका है. फ्लेक्स नोजल कंट्रोल का प्रयोग करते हुए यह अपना दिशा निर्धारण कर रहा है. Third stage motor started perfectly, but during the functioning of the third stage,
we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. Today, we attempted a launch of PSLV C-61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back. భారత్ పాక్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ నేటితో ముగుస్తుందన్న వార్తల వేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు నిర్దిష్ట గడువేదీ లేదని స్పష్టం చేసింది. ఇకపై కూడా కాల్పుల విరమణ కొనసాగుతుందని వెల్లడించింది. అలాగే నేడు ఇరు దేశాల మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు కూడా జరగటం లేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో సరిహద్దు వెంబడి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాల్పుల విరమణ ముగియనున్న వేళ పాక్ సైన్యం సైనిక చర్యకు దిగితే తిప్పికొట్టేందుకు ప్రతిచర్యకు దిగేందుకు భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోసారి పాక్ కవ్వింపులకు పాల్పడితే ఈసారి గట్టిగానే బదిలిస్తామని సైనికాధికారులు చెబుతున్నారు. ఎస్తోనియాకు చెందిన ఎలీస్ ర్యాండ్మా మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్లో గోల్డ్ మెడల్ సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ యూరప్ టాప్ 10 క్వార్టర్ ఫైనల్ లిస్టులో స్థానం సంపాదించింది. మిస్ వరల్డ్ 2025 పోటీలో టాప్ 40 క్వార్టర్ ఫైనల్స్కు నేరుగా ప్రవేశించి ఈ స్పోర్ట్స్ ఛాలెంజ్ను ఒక ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్గా నిర్వహించారు. ఇందులో విజేతకు పోటీలో ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఈ ఈవెంట్లో 108 దేశాల నుండి పోటీదారులు పాల్గొన్నారు. వారు యోగా సెషన్లో పాల్గొని ఆ తర్వాత వివిధ క్రీడా పోటీల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఎస్తోనియా దేశానికి చెందిన ఎలీస్ ర్యాండ్మా మొదటి స్థానం సాధించగా మార్టినిక్ 2వ స్థానం, కెనడా 3వ స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు భారత పురావస్తు సర్వే సంస్థ ప్రకటించింది. దేశ చరిత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, చరిత్ర గొప్పతనాన్ని తెలియజేయడానికి దేశవ్యాప్తంగా అత్యంత విలువైన పురావస్తు కళాఖండాలు ఉన్న 52 మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తమ పరిధిలో ఉన్న 3698 చారిత్రక ప్రదేశాల్లోనూ ఈ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధానిలో ఉన్న తాజ్మహల్, ఎర్రకోట, తెలంగాణలోని చార్మినార్, గోల్కొండ, ఇటీవల వారణాసిలో ప్రారంభించిన మాన్మహాన్ అబ్జర్వేటరీలోని వర్చువల్ ఎక్స్పీరియన్షియల్ మ్యూజియం వంటి ప్రదేశాలను నేడు ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ఇటు హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియాన్ని కూడా ఇవాళ ఉచితంగా సందర్శించవచ్చు. ఐపీఎల్ సీజన్ 19 సెకండ్ ఫేజ్లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతున్న గుజరాత్ ఢిల్లీతో తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఓడితే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. ఐపీఎల్కు విరామం రావడంతో స్వదేశానికి వెళ్లిపోయిన ఆ జట్టు ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి భారత్ రాకూడదని నిర్ణయించుకోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ఈ సీజన్లో ఆ జట్టు తరపున ఉత్తమ బౌలర్ స్టార్కే. అతడు 14 వికెట్లు తీశాడు. తాత్కాలికంగా ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఢిల్లీకి ఎలా ఉపయోగపడతాడో చూడాలి. 11 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఉన్న ఢిల్లీ గుజరాత్పై గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించిన గుజరాత్ మరో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ ఐపీఎల్లో దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్ మరో పోరుకు సిద్ధమైంది. 11 మ్యాచ్ల్లో 15 పాయింట్లతో
ప్లే ఆఫ్స్ దిశగా సాగుతున్న ఆ జట్టు సాయంత్రం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈసారి లీగ్లో స్థిరంగా రాణిస్తున్న పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆదరగొడుతుంది. ఓపెనర్ ప్రభు సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టు విజయాల్లో కీలకంగా మారుతున్నారు. గాయపడిన పేసర్ ఫెర్గూసన్ స్థానంలో జట్టులోకి వచ్చిన జెమిసన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో దుర్ఘటన. 17 మంది మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటన. గుల్జార్ హౌజ్ దుర్ఘటన విచారకరమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాధితులకు కేంద్రం తరపున అండగా ఉంటామని భరోసా. పాక్తో కాల్పుల విరమణకు నిర్దిష్ట గడువేదీ లేదన్న రక్షణ శాఖ. ఇవాళ డీజీఎంఓ స్థాయి చర్చలు కూడా జరగటం లేదని వెల్లడి. ఈ నెల 12న తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని స్పష్టీకరణ. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య తలెత్తిందన్న ఇస్రో చైర్మన్ నారాయణన్. విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటన. నేడు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల్లోకి ఉచిత ప్రవేశం. దేశ చరిత్రపై అవగాహన కల్పించేందుకే నిర్ణయం తీసుకున్నామన్న పురావస్తు శాఖ. ఐపీఎల్లో నేడు డబుల్ హెడర్. మధ్యాహ్నం ఢిల్లీతో తలపడనున్న గుజరాత్, సాయంత్రం పంజాబ్తో రాజస్థాన్ ఢీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.